తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు. మా ప్రియులు, ఇంటి యజమానుడు, నా గొప్పసారి భూమి మీద తన యాత్రను ముగించుకొని మీ యొద్దకు చేర్చబడ్డాడు. 4 సంవత్సరాలు గతించి 5వ సంవత్సరంలో నీతిమంతులను జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదము కనుక ఇదిగో అక్కకు, అలాగే కుమారుని కుటుంబానికి, ఇదిగో తోబుట్టువులకు, బంధువర్గానికి ఆదరణ దయచేయి. కానీ తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదను అన్నారు. సారు లేని లోటు ఇమ్మానియలుగా ఉండి నడిపించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ ప్రారంభం చేస్తున్నాం తండ్రి, ఆమేన్. సంకట సమయములో సాగలేకున్నాను, దయచూపు నా మీద అని నేను మొరపెట్టగా వింటినంటివి నా మొరకు ముందే. ఓ యేసుని ప్రేమ మరణాంధకారపు లోయని సంచరించిన నిరంతరమేసు నాదు కపరి కరమూలిచి నన్ను గాయుచు నడుపు కరుణాగల ప్రభువు, కరుణాగల ప్రభువు. ఓ యేసుని ప్రేమ కొదువారిని ఉన్నా భయపడనేనెప్పుడు, పచ్చిక బయలులో పరుండ చేయును, భోజన జలములు నాతో తృప్తి పరచు నాతో నుండు యేసు, నాతో నుండు యేసు. ఓ యేసుని ప్రేమ దేవుని గృహములో సదా స్తుతించెదను, సంపూర్ణ హృదయముతో సదా భజించెదను. స్తుతి ప్రశంసలకు యోగ్యుడేసు, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. ఓ యేసుని ప్రేమ ఎంతో మహనీయము, ఆకాశ తారా పర్వత సముద్రం ములకన్న గొప్పది. యేసుని వదనములో నా దేవుని రాజ్యములో పరికిణములన్నీ
దేశములో దిశలన్నీయు తిరిగి తిని నా పాపపు దాహముతో దోషములో మసలుచును దౌర్జన్యము చేయుచును దోషములో మసలుచును దౌర్జన్యము చేయుచును ధన పీడనతో మృగవాంఛలతో దిగజారితి చావునకు ప్రభు యేసుని వదనములో నా దేవుని రాజు ఈ పాపిని క్షమించి జ్ఞాపకముతో భ్రమించి జ్ఞాపకముతో బ్రోవుమని ఇలా వేడితిని విలపించుచును ఈడేరెను నా వినతి ఇలా వేడితిని విలపించుచును ఈడేరెను నా వినతి ప్రభు యేసుని వదనములో నా దేవుని రాజ్యములో పరదైసున ఈ దినమే నా ఆనందముతోను పాల్గొందుము నీవనుచు వాగ్దానము చేయగనే పాల్గొందుము నీవనుచు వాగ్దానము చేయగనే పరలోకమిన తుది ఊపిరిగా పయనించితి ప్రభు కడకు పరలోకమిన తుది ఊపిరిగా పయనించితి ప్రభు కడకు ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే. వెండి కనకం నేను హైలైట్స్ పెట్టేసి పాట దాని మన వాక్యం 13వ అధ్యాయం పాట అయిపోయింది. 36, 37 వచనాలు నైనా. హలో స్వామి నుండి లేచదు 13వ అధ్యాయము 36, 37 లేచదు. ఇదిరా పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 35, 36 వచనాంశం. 37. కాబట్టి వేరొక కీర్తన యందు నీ పరిశుద్ధిని కుళ్ళుపట్టనీయమని చెప్పుచున్నాడు. దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయాను కానీ దేవుడు లేపినవాడు కుళ్ళు పట్టలేదు. ప్రార్థన చేసుకో. ప్రేమించిన మా తండ్రి, మీ నామాను బట్టి మీకు స్తోత్రం. మా ప్రియులు నా గొప్పసారి బట్టి మీకు స్తోత్రం. అక్కను బట్టి మీకు స్తోత్రం. బహుమానం ఇచ్చిన కుమారుని బట్టి మీకు స్తోత్రం. కుమారుడు అయిన భార్యను బట్టి కూడా మీకు స్తోత్రం. ముఖ్యంగా నైనా నీతిమంతులను జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదము కనుక ఇంటి యజమానుడు మీ పిలుపు తీసుకొని మీ వద్ద చేర్చబడ్డ నీతిమంతులను జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదం. యజమానుడు లేని లోటు ఇమ్మాన్యుయలుగా ఉండి నడిపిస్తున్న విధానాన్ని బట్టి కూడా దీవించండి.
పాటల ద్వారా మహిమ పొందిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు. మరి విజయ్ జ్యోతి టీచర్ బట్టి మీకు స్తోత్రములు. కుమారుడు ఆయన భార్యను బట్టి మీకు స్తోత్రములు. కుమార్తె ఆమె భర్త వారి సంతానాన్ని బట్టి మీకు స్తోత్రములు. జార్జి గారు ఆయన భార్యను బట్టి మీకు స్తోత్రములు. నైనా మీ కృపను దాయిచ్చి ఇరువురి యొక్క బంధువర్గాలు ఆయా ప్రదేశాలలో ఉన్నారు. మీరు ఎక్కడికి ఉంచుకుని కాపాడు. ఇప్పుడు కొద్దిసేపు దేవుని వాక్యం ధ్యానిస్తుండగా మీరు మాతో మాట్లాడి మహిమ పొందమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ మనకు ఒక వ్యక్తిని చూపుతున్నాడు దేవుడు. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించెను. క్రైస్తవుడు అనగా నిరీక్షణ కలిగిన వాడు. ఏం నిరీక్షణ? ఇక్కడ కళ్ళు తెరిస్తే, ఇక్కడ కళ్ళు మూస్తే నేను అక్కడ కళ్ళు తెరుస్తాను. కనుక దావీదు తన తరము వారికి సేవ చేశాడు. దావీదు అనగా ప్రియుడు అని అర్థం. దావీదు ఇంటిలో ఇంటర్వ్యూ జరిగింది. ఇంటర్వ్యూలో తనకన్నా ముందున్న సోదరులందరూ అన్ఫిట్ అయిపోయారు. ఇప్పుడు మరి అడుగుతున్నాడు సమూయేలు, ఇంతమంది అనంగా ఎవరైనా ఉన్నారయ్యా కడసరివాడు. అతడు రాగానే నేను కోరుకునినవాడు. ఇప్పుడు 78వ కీర్తన 71, 72 వచనాలు చదవండి. 78వ కీర్తన 71, 72 వచనాలు. తర్వాత తన దాసుడైన దావీదును కోరుకొని పాడి గొర్రెలు వెంబడించుట మానిపించి, చదవండి. కోరుకొని గొర్రెల దొట్లలో నుండి అతని పిలిపించెను. పాడి గొర్రెలు వెంబడించుట మానిపించి తన ప్రజలైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతను రప్పించెను. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను. దావీదు కృతజ్ఞత కలిగిన వాడు. ఎక్కడో గొర్రెల వెంట ఉన్న దావీదును దేవుడు అంతఃపురంలో కూర్చోబెడితే ఆ అంతఃపురానికి అతుక్కొని పోలేదు దావీదు. 2 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 17వ అధ్యాయము 18వ వచనములో దావీదు రాజు దేవుని సన్నిధిలో కూర్చుండి ఇలాగూ మనవి చేస్తున్నాడు. తాను వారిని కనుగొనిన సంగతి పనివాడు ఒకడు అబ్షాలోమునకు. ఒక్క నిమిషం 18వ అధ్యాయం సార్. జనులు అబ్షాలోము యొక్క ఒక్క నిమిషం. 1 సమూయేలు గ్రంథం 2 సమూయేలు గ్రంథం 7:18 సార్. దావీదు రాజు యెహోవా సన్నిధిలో కూర్చుండి ఇలాగూ దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగూ మనవి చేసెను. నా ప్రభువా యెహోవా, ఇంతగా రక్షించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది. చాలా మంది దినాలలో కాస్త గూడు, కాస్త కూడు, కాస్త గుడ్డ దొరికేళ్ళకల్లే దేవుని మర్చిపోతున్నారు. కానీ దావీదు అలా కాదు. అంతఃపురం నుండి దేవుని సన్నిధికి వచ్చాడు. దేవుని సన్నిధిలో కూర్చుండి తన గతాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతిస్తూ ఉన్నాడు.
విశ్వాస జీవితంలో కూడా ప్రతి విషయంలో కూడా మనం ప్రభును స్తుతించాలి, మన ప్రభును కనపరచాలి. పాత నిబంధనలో దేవుని స్తుతించడంలో రాజైన దావీదు ప్రథమ వ్యక్తి కనపడతాడు. నూతన నిబంధనలో దేవుని స్తుతించడంలో భక్త పౌలు ప్రథమ వ్యక్తిగా కనపడతాడు. కనుక ఈ 24 సంవత్సరాలు కాపాడి 25 సంవత్సరాలు బహుమానంగా ఇచ్చి ఒక నెలంతా కాపాడి ఈ 2వ నెలలో ఈ దినమున ఈ విధంగా కలిసి దేవుని సన్నిధిలో ఉన్నామంటే దేవుని కృప. కనుక ప్రభుని స్తుతించాలి. అంత మాత్రమే కాదు, దావీదు ఏ పని చేయాలన్నా, ఏ ప్రయత్నం చేయాలన్నా, యుద్ధానికి వెళ్ళాలన్నా, ఇంటర్వ్యూకి వెళ్ళాలన్నా ప్రార్థన చేసేవాడు. 34వ కీర్తన 4వ వచనం, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నింటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. చూసారా, ప్రతి విషయంలో. కనుక దంపతులు ఇరువురు ప్రార్థన చేయాల సంతానం విషయంలో. ఎందుకంటే దేవునికి అసాధ్యమైనది ఏది లేదని ఎవరితో చెప్పాడు దేవుడు? దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని ఎవరితో చెప్పాడు దేవుడు? ఎవరితో చెప్పాడు? శారాతో చెప్పాడు. ఎందుకు నవ్వావు? వాళ్ళిద్దరూ శరీరం చూసుకుంటున్నారు. ఆమె చూసే ఆయన చూసే 100, ఆమె చూసే 90. ఈ అబ్బాయి సంతానం అంట బాగా చెప్తాడు. అంటే అమ్మా, దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా కలదా? ఆశ్చర్యకరంగా ఇచ్చాడు. ప్రార్థించుట మానాలి, మానకూడదు. ప్రార్థనలు యాకోబు వల్లే అడుగుతూనే ఉండాలి. నీ హృదయ కోరిక దేవుడు నెరవేరుస్తాడు. ఇక ఏముంది లేండి, వయసు అయిపోయింది అనేది లేదు. మనకెందుకు? మన శ్యామలమ్మ కూతురు, పెద్ద కూతురుకు ఇలాగే వివాహమై వాళ్ళు కూడా డీలా పడినారు. దేవుడు ఆశ్చర్యకరంగా ఒకే కానుపులోనే ట్విన్స్ ఇచ్చాడు. ఒకే కానుపులోనే ట్విన్స్, డబల్ కాదు, కుమారుడు కుమార్తె. ఇంకా చాలేమ్మ అని చెప్పేసి మా అన్న కొడుకు కూడా. కనుక దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. కానీ యాకోబుల వలె పట్టు విడువక అడుగుతూనే ఉండాలి. ప్రార్థించటం వలన దేవుడు అద్భుతమైన సహాయం చేస్తాడు. డీలా పడకూడదు. కనుక రాత్రి అయితేనే ఫ్యామిలీ ప్రేయర్ ఉండాలి. ఎందుకంటే సంపదలో మర్చిపోయి అసలు మర్చిపోతున్నాం. కానీ మా దినాలలో సంపద లేకపోయినా దైవిక వాతావరణం ఉండేది. అన్నమైంది, ప్రార్థన చేసుకున్నాం రా అనేవాళ్ళు. అప్పుడంతా కృష్ణాయిల బుడ్డి, కరెంటు కూడా కాదు మాకు. పొద్దున సీతే అంత పొగ, అంతా పొత్తకుంట కడ పడుకుంటే అంత మసే. కానీ ప్రార్థన ఉండేది, వాక్య ధ్యానం ఉండేది. ఇప్పుడు అన్నీ ఉన్నాయి, అసలేంది లేదు. చూసారా? కనుక తేజ ఒక వీర నారిగా ఒక కుటుంబంలో ఉండి తన కుటుంబాన్ని నెట్టుకుంటూ వస్తూ ఉంది. అది దేవుని కృప. చాలా ఫ్యామిలీలు బలహీనమైపోతున్నాయి. కనుక కుటుంబం కట్టుకోవాలంటే ప్రార్థన, వాక్య ధ్యానం. ఇక దావీదు ఏం కోరుకుంటున్నాడంటే చివరి మాట 2 సమూయేలు గ్రంథం 7:29. 7:29, దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లు దానిని ఆశీర్వదించు. చదువు తేజ. 7:29 గట్టిగా చదువు. 7:29. 29. దయచేసి ఏందబ్బా బిల్లాపుడు వాడు బడికి పోతున్నాడంటమ్మా. ఉండండి, బడికి పోతున్నాడు. అలా ఒక మాట వినండి, ఒక మాట వినండి, ఒక మాట కదా, ఒక మాట వినండి అయ్యా, ఒక్క మాట వినండి. పిల్లప్పుడు వాడు బడికి పోతున్నాడంట. అప్పుడు బండి రాయాలంటే ఇతలా ఇతర రాయాల్సిండేది. అంతవరకు పోయినాడు, ఆగిపోయినాడు.
ఏది ఆ వరకే పోయినాడు అంతే. ఇంకా పెళ్లి చేసేసినారు. పెద్దగా అయినాక ఈలోపు అత్తగారింటికి ఉత్తరం వచ్చింది. అబ్బా మా అల్లుడు బడికి పోయినాడు కదా చదువురా అంటే వాడు అక్షరాలు చూసి ఏడుస్తున్నాడంట. ఎందుకురా అంటే ఏదమ్మా నేను బడి పోయేటప్పుడు ఇంతలా ఉండేది అక్షరం ఇప్పుడు ఇంత చిన్నదైంది. దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నీ సన్నిధిలో ఉండునట్లు 7:29. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడుగాక. దావీదు కత్తి పట్టాడంటే సింహపు గుండె ధైర్యము కలిగిన వాడు కూడా దిగులు ఉంటాడు. ఏ గుండె? లైన్ హార్ట్. ఏ హార్ట్? లైన్ హార్ట్. కానీ తన కుటుంబం పట్ల దేవా నా కుటుంబాన్ని ఆశీర్వదించాలి, నిదాసుడైన నా కుటుంబం, నేను రాజును అనలే, దేవుని సన్నిధిలో ఏమంటున్నాడు? నీ దాసురా దేవా నా కుటుంబంలో నీ అద్భుత కార్యాలు జరిగించు. దావీదు దినమునకు 7 మార్లు దేవుని స్తుతించేవాడు, దినమునకు 3 మార్లు ప్రార్థించేవాడు. అందుకని దావీదుని గురించి దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. దావీదు నా హృదయానుసారం. నా హృదయంలో ఏముందో దావీదు హృదయంలో కూడా అదే ఉంది. చూసారు? కనుక మరి ఇంటి యజమానుడు నాగప్ప యజమానుడు తన వృత్తిలో ఎక్కడే కానీ ఇంత మచ్చ లేకుండా తన వృత్తిలో చక్కగా కొనసాగాడు. మరి ఎందరికో మరి ఉచితమైన సలహాలు ఎందరినో ప్రోత్సహించి ఆయన ప్రభు యొద్దకు చేర్చబడ్డాడు. మంచి పోరాటము పోరాడి నా పరుగు తుదముట్టించుకుని విశ్వాసమును కాపాడుకున్నాడు. ఎప్పుడు వచ్చిన ఆయన వాక్యం చెప్పాలా, మధ్యరాత్రి కానీ ఏం అప్పుడే పండుకుంటావు అంటాడు. అది పద్ధతి ఇప్పుడు చెప్పలేవా అంటాడు. ఒకసారి ఆ బ్రిడ్జి కాడికి తీసుకొని పోతాడు, నాడు కూర్చోబెడతాడు 2 గంటలప్పుడు. ఏం కూర్చొని నీకెందుకు అంటాడు. కానీ ఆయన తిరిచేది మాత్రం ఖచ్చితంగా ఉండేది. రిటైర్డ్ అయినా కూడా ఉదయాన్నే చక్కగా స్నానం చేసుకొని తన తోటి వారితో కలిసి హాయిగా ఎంజాయ్ చేసి మన భోజన టైంకి వచ్చేవాడు. మళ్ళీ సాయంత్రం అలా వెళ్ళేవాడు. అది చాలా మంచిది. కానీ ఇప్పుడు మనుషులు కనబడడం లేదు. ఆస్తులు వచ్చినాక ఏమొచ్చినాక, సంపద వచ్చినాక ఏమొచ్చినాక చూసారా, అదిగా సహోదరుల ఐక్యత కలిగి నివసించట ఎంత మేలు ఎంత మనోహరం. ఇప్పుడు పోగొట్టుకోవద్దు. అదొక్కటి గుర్తు పెట్టుకో. ప్రార్థన ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు. మా ప్రియులు నాగప్ప సారు బట్టి మీకు స్తోత్రం, అక్కను బట్టి మీకు స్తోత్రం. నైనా ఆయన తన కుటుంబానికి సేవ చేసి తన కుటుంబీకులను ఉన్నతమైన వ్యక్తులుగా చేసి ఉద్యోగ విషయంలోనూ కుటుంబ విషయంలోనూ నైనా తన పరుగు తుదముట్టించి మీ వద్దకు చేర్చబడ్డారు. నైనా ఒకని తల్లి వాళ్ళని ఆదరించినట్లు నేను మిమ్మల్ని కరుణాకర్ ఆయన భార్యను, జార్జి గారు ఆయన భార్యను, అలాగే నవీన్ ఆయన భార్యను, మరి సంతాన విషయంలో కూడా అద్భుతమైన సహాయం పెట్టాయి. నైనా సార్ యొక్క బంధుమిత్రులు, అక్క యొక్క బంధుమిత్రులు బట్టి మీకు స్తోత్రములు దీవించండి. తేజాన్ని బట్టి మీకు స్తోత్రములు, భర్తను బట్టి మీకు స్తోత్రములు, కుమార్తె చదువుతున్న చదువును బట్టి మీకు స్తోత్రములు.
అత్తమామలను కూడా మీరు దీవించి విజయడోర్తి మేడానికి మంచి ఆదరణ ఆరోగ్యమును మీరు దయచి ఈ సంవత్సరంలో ఒక నెల అంతా మీరు ఇదిగో 2వ నెల బహుమానంగా ఇచ్చి నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదం కనుక మీ కృపను దయచి ఈ ఇంటి చుట్టూ మీ కృపాక్షేమాల నుంచి కాపాడండి. కోడల యొక్క తల్లిదండ్రులను తోబుట్టులను కూడా దీవించి ఇలాగ అన్ని విషయాలలో మీరే మహిమ పొందమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఓకే, మా అందరికి పొందినాను. ఓకే, స్టాప్ చేయమ్మా.